తురుసే అరయపాయకే అన్న అలుసే నీకు కళ్ళాలు వేసి అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువేస్తావని ఆశ చారు కవితని పొడుగుగా చేసానోయ్ ఊపిరితో చలితో సారోయ్ ఎందుకన్నా బతుకుదందు వేరొక వింటి తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చిలకలు అట్టా తగిలితే ఎట్టాగా లెంగుతుంది సొగసే నీకు తొలగరి పులగలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వు పోతలాగా వస్తే పిండెలాగా ఉండవు పట్టుకున్న హాయికింక నేను కొలతే చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చిరకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆలవమ్మో ఎంత తురుసే నీకు కళ్ళాలు వేసి అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే పెంచనే ఓ రామ సిలుక పేరుగల్ల పెట్టి పెట్టి బిడ్డలో ఓ రామ సిలుక బావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామ సిలుక కోరామి సరుకు మనాయిన కోరొక్క పూత వెక్కనే ఓ నాయన తప్పంత తప్పుడే మనాయిన తప్పే బుక్కేసుకుంటరే ఊరంత పెద్దోడు నా ముందు వస్తోడు పేరుగల్ల పెట్టి పెట్టి మా నాయన నిండు అమాసమంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసమంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన మా నాయన గుండె తట్టి
తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాని నేనైతే గుర్రమెట్టనైనా మారాలు అన్ని మోసనే పేరుగల్లా ఓ నాయన నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్లు దాచిగుండలా ఓ నాయన అక్షింతలేసినాడులే మా నాయన ఏడుగులు చెప్పుకునేలా ఓ నాయన నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్లు దాచిగుండలా ఓ నాయన అక్షింతలేసినాడులే మా నాయన సిననాడు తన సంక దిగితే నేనేడ్చినట్టు ఏడ్చుకుంటా నా చేతులిడిసినే పెరుగల్లా మా నాయన కునుకే లేక కంటిలో పండుకుండే గాఢ నిద్రలో మా నాయన బాయి గడ్డ మీది మట్టిలో కడుపార గన్నాడు నా కడుపులో ముడితే పెట్టుకుంటే ఆయన పేరునే పేరుగల్లా పేరుగల్లా పెట్టి పెట్టి బిడ్డలో రామసిలుక కబురాలే నన్ను చేసి పెంచలే ఓ రామసిలుక పేరుగల్లా పెట్టి రెట్టి బిడ్డలో రామసిలుక కబురాలే నన్ను చేసి పెంచలే ఓ రామసిలుక నా మన్య ప్రజల రక్తాన్ని పిండి పన్ను రూపంలో దండుకుంటున్న తెల్లదొర ఎవడు? బ్రిటిష్ కలెక్టర్ మిస్టర్ బెస్టన్. విను, ఈ మన్యం నాది, ఈ మట్టి నాది, పుట్ట నాది, చివరికి ఇక్కడ పారే ఏడుగురు నా జాతి సొత్తురా. అనాదిగా ఈ అడవిని నమ్ముకొని బతుకుతున్న మన్యం ప్రజల్ని కూలీలు అంటారా? మీకంత ధైర్యం? మా కష్టాతీతాన్ని దోచుకుంటున్నారా? మా పొలాలు తింటున్నారా? అక్రమంగా అడవి బిడ్డలపై కొరడాతో దులుస్తున్నారా? చట్టమా? ఏది చట్టము? పరాయి దేశం నుండి వచ్చి మమ్మల్ని బానిసలుగా మార్చుకోవడమే మీ చట్టం అయితే విను, ఈ మన్యంలో మీ చట్టాలు ఇంకా తాగవు. వందే మాతరం. భారత మాత సంఖ్యలు తెంచేంత వరకు రాముడు నిద్రపోడు. నా బాణం గుడి తప్పదు. నా విల్లు సంధించిన అగ్నిశీలను మిమ్మల్ని దహించి వేస్తాయి. బ్రిటిష్ కలెక్టర్ మిస్టర్ బెస్టన్, విను, మీ కట్టె సాగు కబురు పంపడానికి మీరు సిద్ధంగా ఉండండి. వందే మాతరం. స్వాతంత్ర సమర విప్లవం మొదలైంది. వందే మాతరం, వందే మాతరం. బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా. శాంత, ఈ అప్పుల బాధ అసలు పడలేకపోతున్నాను. పిల్లవాడికి ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రానియరేమో, పిల్లేమో పెళ్ళిడికి వచ్చింది. దేవుడా, నువ్వే ఒక దారి చూపేవా? ఏంటి కోటేశ్వరరావు గారు మొహం అంతా దిగులుగా పెట్టుకున్నారు, ఏమైంది? ఏం చెప్పమంటారు రామయ్య గారు, మా బన్నీ జరుగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్లో ఈసారి ఫీజులు భారీగా పెంచేశారు. ఆ డొనేషన్లని, ఏసీ ఫీజులని, బస్సు ఫీజులని కట్టలేక తల ప్రాణం తోకకు వస్తుంది అనుకోండి. ఇల్లు గడవటమే చాలా కష్టం కదా రామయ్య గారు. బాధపడకండి కోటేశ్వరరావు గారు. అవునక్క, బన్నీకి ఆ ప్రైవేట్ స్కూల్లో రోజు బ్యాగ్ బరువు మోసి మోసి నడుము నొప్పి వస్తుంది. రోజు వందల కొద్ది హోంవర్క్ రాసి పిల్లవాడు నేర్చించిపోతున్నారు. మరి ఎందుకంత కష్టం సంతక్క? మా చెన్నైని చూడండి, చక్కగా మన ఊరి ప్రభుత్వ స్కూల్కే వెళ్తున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడో. నానా నానా,
చూసారా, ఈరోజు మాకు సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ కిట్ ఇచ్చారు. ఇందులో కొత్త యూనిఫామ్, బూట్లు, సాక్స్లు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ అన్నీ ఉన్నాయి. ఏంటి, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారా? అంకుల్, ఇంకొక విషయం తెలుసా? మాకు మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద అమ్మ వండినంతగా రుచిగా శుచిగా భోజనం పెడుతున్నారు. ఆ రుచి వస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అవును కోటేశ్వరరావు గారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒకప్పుడు లాగా కాదు. పిల్లల చదువు భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 2 భాషల్లో తెచ్చింది. ఇంగ్లీష్ మరియు తెలుగు పుస్తకాలను కూడా తెచ్చింది. పైగా అవి టర్మ్ 1, టర్మ్ 2 అని కూడా విడదీశారు. దీనివల్ల బ్యాగ్ బరువు తగ్గి పిల్లలు ఉల్లాసంగా స్కూల్కి వెళ్తున్నారు. చదువు సంగతి ఏంటో కాని రామయ్య, మా వాడి స్కూల్లో ఇంగ్లీష్లో ఏదో 2 టైమ్స్ వస్తాయి కానీ మ్యాథ్స్ దగ్గరకు వస్తే అసలు బొత్తిగా రావట్లా. మీరంతా ఇక్కడే పప్పులో కాలేశారు. ఇప్పుడు మన స్కూల్లో GFLN అనే ప్రత్యేక ప్రోగ్రాం నడుస్తోంది. దీనివల్ల వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వాళ్ళకి పునాది స్థాయి నుండే అక్షరాలు, అంకెలు స్పష్టంగా నేర్పిస్తున్నారు. చందుకి ఇప్పుడు లెక్కలంటే భయమే లేదు. అవును పిన్ని, మొన్ననే మా స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. మా నాన్న స్కూల్కి వచ్చి టీచర్తో మాట్లాడి నా ప్రోగ్రెస్ కార్డ్ తెలుసుకున్నారు. కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా మా టీచర్ మాపై శ్రద్ధ తీసుకుంటున్నారు. మా బన్నీ చదువుతున్న ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫేర్లు, ఎగ్జిబిషన్లు గ్రాండ్గా చేస్తారు. మన బడిలో అలాంటి ఉంటాయా రామయ్య? అక్క, డిసెంబర్ 22న మా బడిలో జరిగిన మ్యాథమెటికల్ డే వేడుకలు చూడాలి. మన ZPHS పాలూరు స్కూల్లో విద్యార్థులు తయారు చేసిన మ్యాథ్స్ మోడల్స్ చూసి సాక్షాత్తు మన మండలాధికారులు ఆశ్చర్యపోయారు. పైథాగరస్ థీరం నుండి జామెట్రీ వరకు అన్ని మోడల్స్ ద్వారా చేసి చూపించారు. అవును పిన్ని, మ్యాథ్స్ ఒక్కటే కాదు, సైన్స్ ఫెయిర్లో కూడా మేము ఎన్నో వర్కింగ్ మోడల్స్ తయారు చేసాం. నెల్లూరులోని సైన్స్ విజ్ఞాన కేంద్రం సందర్శించాం. మా స్కూల్లో కంప్యూటర్ క్లాసెస్ కూడా నేర్పుతారు. మా స్కూల్లో చక్కని లైబ్రరీ కూడా ఉంది. అంతేనా, మా స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అందరం యోగాసనాలు వేసి మాతృభాష దినోత్సవం జరుపుకొని తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకున్నాం. చూసావా సంతిక, ఇక్కడ చదువుతో పాటు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని కూడా బయటకు తీస్తున్నారు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మార్కుల కోసం ఒత్తిడి చేస్తే ఇక్కడ మాత్రం జ్ఞానం కోసం నేర్పిస్తున్నారు. నాకు కూడా యోగా నేర్చుకోవాలన్నా, రేపే మన ప్రభుత్వ బడిలో చేర్పించండి నాన్న. సర్లేరా, ఆలోచించుకొని చూద్దాంలే. నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు? దేని గురించిరా? నేను చెప్పాను కదా, చందుతో పాటే మన ఊరి ప్రభుత్వ బడిలోకి వెళ్తానని. అక్కడ ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంది. ఇంకా బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తారంట. అక్కడ భోజనం కూడా బాగా రుచిగా పెడతారంట. అక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉన్నారంట. చదువు బాగా చెప్తారంట నాన్న. సర్లేరా, రామయ్య గారితో కూడా మాట్లాడి మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న హెడ్ మాస్టర్తో మాట్లాడి ఈరోజే చేర్పిస్తాను. పద. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. ఏంటి కోటేశ్వరరావు గారు, అందరూ ఇలా వచ్చారు, ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే రామయ్య. ప్రైవేట్ స్కూల్ హోదా కోసం అప్పుల ఊబిలో కూరుకుపోవడం కంటే మన ఊరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఈ అద్భుతమైన సౌకర్యాలను వాడుకోవడం మేలు. ఈరోజే బన్నీని మన స్కూల్లో జాయిన్ చేద్దాం. మంచి నిర్ణయం కోటేశ్వరరావు గారు. ఈ ఒక్క విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మన ZPHS పాలూరు స్కూల్లో 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలను 10వ తరగతి వరకు పొడిగించారు. పై చదువుల కోసం అంటావా? ఇంకా ప్రతి సంవత్సరం తల్లికి వందనం 15,000 పడుతుంది కదా. బ్యాంకులో పొదుపు చేసి పై చదువుల కోసం ఉపయోగిద్దాం. చాలా మంచి ఆలోచన రామయ్య. నేను ఇన్ని రోజులు ఇలా ఆలోచించలేకపోయాను. ఖచ్చితంగా అలాగే చేద్దాం. ప్రభుత్వ బడి ప్రగతికి నాంది. భారం లేని చదువు, బంగారు భవిష్యత్తు. మన పిల్లల బాధ్యత. మన ప్రభుత్వ బడి సంరక్షణ.
మన బడి పిలుస్తుందిరా కదలిరా, మన బడి పిలుస్తుందిరా కదలిరా, మన బడి పిలుస్తుందిరా కదలిరా. ఉంటుంది చాలా చక్కగా. ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. అబ్బాయి అమ్మాయిలాగా వేషం వేసుకొని కనుక వచ్చుంటే ఇంకా బాగుండేది. సో మనకు టైం లేదు కాబట్టి అలా షార్ట్గా తీసుకెళ్ళాము. నీతికి మారుపేరుగా ఆదర్శ పురుషుడిగా నిలిచిన రఘువంశ తిలకుడిని భక్తితో అర్పించే వేళ ఇది. నీతిమంతుడైన రఘురాముడిని మన ఇంటి బిడ్డగా భావించి పిలుచుకునే ఈ చక్కని గీతాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నారు మన పాఠశాల విద్యార్థులు. స్మరిస్తే చాలు పుణ్యం, నిలువెత్తు నీతికి, మనుషు నిండా భక్తికి ఈ పాట. లెట్స్ వెల్కమ్ దెమ్, అభిరామ్ అండ్ టీమ్. స్టార్ట్ మ్యూజిక్.
అలాగే కొంచెం అటు ఇటుగా మర్చిపోయినా సఫరం ఆన్లో పెట్టుకొని ఉండండి, అవన్నీ ఆన్లోనే ఉన్నాయి. పాలూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన చిన్నారి జడ్పీహెచ్ఎస్ పాలూరు చిన్నారి కేటగాళ్ళ హడావుడి చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే వినండి మరి. ఈయన గారే చింటూ, ఊరు పాలూరు. బడికి వెళ్ళమంటే చాలు వీడికి ఎక్కడ లేని కడుపు నొప్పి మొదలవుతుంది. ఈయన గారికి పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది, కానీ సెల్ ఫోన్ ఇస్తే మాత్రం ప్రాణం లేచి వస్తుంది. స్కూల్కి వెళ్ళమంటే వస్తుంది దిగులు, ఫోన్ ఇస్తే చూస్తాడు 100 రీళ్లు. మరి ఈ టచ్ ఫోన్ పిచ్చోడికి పుస్తకం తాత ఎలా బుద్ధి చెప్పాడో చూడాలని ఉందా? అయితే గట్టిగా కొట్టండి చప్పట్లు. కొట్టిన వాళ్ళకి ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అస్సలు అయిపోదు, కొట్టని వాళ్ళకి మాత్రం సిగ్నల్స్ రావుగాక రావు. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేస్తున్నారు మన 3వ తరగతి బుచ్చి కేటగాళ్ళు. చూడండి చూడండి, వచ్చే వచ్చే సెల్ ఫోన్ వచ్చే, పాయే పాయే చదువులన్నీ పాయే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ బ్యాగ్ బారు చేస్తుంటే మనుషులు మోస్తున్నట్టుంది కానీ పుస్తకాలు మోస్తున్నట్లేదు. ఈ మ్యాథ్స్ పుస్తకం బాబు, దీన్ని కనిపెట్టినోకి జల్వన్నా చేయదా? ఎక్కడ చదువుదామంటే చుక్కలు కనపడుతున్నాయి, అక్షరాలేమో ఈగల్లా కనపడుతున్నాయి. దీన్ని చూస్తే చాలు నాకు గూగుల్ మ్యాప్ లో కూడా లేని నిద్ర వస్తుంది. ఆహా, ఇప్పుడు నా టెలిఫోన్ రాజా వచ్చాడు, అతనితో నేను టైం పాస్ చేస్తాను. అప్పుడు నా హ్యాపీ. హాయ్ చింటూ, హౌ ఆర్ యు మై ఫ్రెండ్? నేను వచ్చేసా. నేను చాలా స్మార్ట్. నన్ను టచ్ చేయి, నీ కష్టాలన్నీ మర్చిపో. నాలో రీల్స్ చూస్తే నీకు నిద్ర రాదు. నాలో గేమ్స్ ఆడితే నీకు ఆకలి వేయదు కాక వేయదు. నాలో యూట్యూబ్ షార్ట్స్ చూస్తే నీకు లోకమే తెలియదు. నన్ను వాడితే నువ్వు పాలూరులో ఉండవు, ప్యారిస్ లో ఉన్నట్లు ఫీల్ అవుతావు. అవునరా, నేను పట్టుకుంటే మా అమ్మ పిలిచినా వేపడదు, మా నాన్న వెళ్తుంది రా కనపడదు. నువ్వే నా ప్రాణం. ఒరే చింటూ, ఏంట్రా ఆ సెల్ ఫోన్ తలా పగిలిపోతున్నావు? నేను నిమ్ముడు పుస్తకాన్నిరా, నన్ను చదివితే నీకు బుద్ధి వస్తుంది, మంచి భవిష్యత్తు వస్తుందిరా బొడతాయి. హే పో తాత, నీకు అన్నీ పాతం వచ్చట్లే. నీ దగ్గర ఏమున్నాయి? తప్ప నా ఫోన్ ఒక క్లిక్ ఇస్తే చాలు మోటా పాత్ర వచ్చి నవ్విస్తారు, డోరమేన వచ్చి ఆడిస్తాడు. చూసావా ముసలోడా, నీ దగ్గర అన్ని చిరిగిపోయిన పేజీలే ఉన్నాయి. నా దగ్గర అన్ని అందంగా ఉన్న బొమ్మలు, ఆటలు, పాటలు, సినిమాలు, సీరియల్, అబ్బో ఎన్నో ఉన్నాయి. కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే నిన్నెవరొకరు మోసుకెళ్ళాలి, కానీ నన్నేమో అందరు జేబులో తిప్పుతారు. అయినా పుస్తకాలు నీతో నాకెందుకులే, నేను సెల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుకుంటాను. కొట్టు కొట్టు గట్టిగా కొట్టు, చంపే. ఎరా చింటూ, ఎవరిని కొట్టాలిరా? అది పబ్జీ గేమ్ లో లేని కొట్టబడుతుందండి. పబ్జీ కాదురా, రేపు ఎగ్జామ్ లో ఈ సెల్ ఫోన్ మార్కులు ఇయ్యదురా, నీ చేతి రాతలే మార్కులు తెస్తాయి, గుర్తించుకో. చూసావా చింటూ, ఫోన్ కున్న బ్యాటరీ, నాకు ఉన్నది మెమరీ. బ్యాటరీ అయిపోతే ఫోన్ చెత్త గుట్టుకే, కానీ నీ ఊర్లోకి వెళ్తే నువ్వు కలెక్టర్ అవుతావు. అరే చింటూ, ఈ సెల్ ఫోన్ నీకు ఇప్పుడు హీరో లాగా కనిపిస్తుంది, కానీ పరీక్షలకు నిన్ను పెద్ద జీరో లాగా చేస్తుంది. ఫోన్ వాడితే వచ్చే నష్టాలు చెబుతాను విను. ఫోన్లో ఛార్జింగ్ ఎక్కుతుంది, కానీ నీ బుర్రలో తెలివి తగ్గిపోతుంది. ఫోన్లో గేమ్స్ ఆడితే గ్రేడ్లు రావురా, వచ్చేది కేవలం నిద్రలేమి మరియు ఒళ్ళు నొప్పులు మాత్రమే. ఫోన్ నీ కళ్ళను పాడు చేస్తుంది, కానీ పుస్తకం నీ కళలను నిజం చేస్తుంది. గూగుల్లో వెతికితే సమాచారం దొరుకుతుంది, కానీ పుస్తకం చేస్తే నీకు సంస్కారం పెరుగుతుంది. గుర్తించుకో చింటూ, మన పాలు బడిపై నిలబెట్టాలంటే ఫోన్ పక్కన పెట్టేసి పుస్తకాన్ని గుండెలకి హత్తుకో. క్షమించండి టీచర్, నా తప్పు తెలిసొచ్చి
వచ్చింది. ఫోన్ తక్కువ వాడతాను, పుస్తకాలు ఎక్కువ చదువుతాను. అమ్మా నాన్నల మరియు ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెడతాను. అతిగా వాడితే ఫోన్ నిలబడిపోతుందిగా. పాలు చదువులో గుడి ప్రభుత్వ బడిలో చేరగా మన భవిష్యత్ నిర్మించుకుందాం. కొట్టండి మా చిన్నారుల్ని, మీరు చప్పట్లు కొడితే ఆశీర్వదించినట్టు కొట్టాలి 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 ప్లీజ్.
రెడీగా ఉండండి. చూస్తే ప్రతి భారతీయుడికి తన సత్తా తెలుస్తుంది. సరిహద్దులో జవాను, నాగలు పట్టిన రైతు ఇద్దరికీ స్ఫూర్తినిచ్చే ఏకైక శక్తి మన జాతీయ జెండా. మనలో దేశభక్తిని రగిల్చే ఈ పాటను ఇప్పుడు మన విద్యార్థులు ప్రదర్శించబోతున్నారు. కావున అందరూ వారిని చప్పట్లతో ఆహ్వానించండి. మనకు స్వాతంత్ర స్వరాజ్యాన్ని తెచ్చిన జెండా, తెలంగాణ గడ్డపై ఎగిరే ఆకాశాన్నంటే జెండా, రెపరెపలాడే జెండా జాతీయ జెండా. కప్పుడు నాదము చేసి ఊపిరి శ్వాసత స్వరములు పలికి గొంతు ఎత్తి జనగణమన పాడి చేతు ఎత్తి కొట్టండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రంగు కన్న పేగువంతమైంది, తెలుపు రంగు తల్లి ఎదలోన పాలమూలె మురిసింది. ఆకుపచ్చ రంగు ఆప్యాయత ప్రేమను పంచింది, అందరిలో ఆనందాన్ని కంటి నిండనించింది. ఇంగిలోన మెరుపోలు మెరిసెను, నేల తల్లి పులకించిపోయెను, మట్టి సువాసన మధురమయ్యెను, ప్రకృతి ఎంతో పరవశించెను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అదృష్టమాయ మనకు, బ్రతికినన్నాళ్ళు కలసి మెలసి ఉండాలి మనము. కులమత భేదాన్ని మరచి చేయి చేయి కలపండి, నీలో నీ నాలో ఒకటే రక్తం ప్రవహిస్తుందండి. భరతమాతకు కన్న బిడ్డలం, తల్లి ఒడిలోన పెరిగినం. నేను భారతీయుణ్ణి అంటూ గర్వంగా కన్నడ సోదర. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చినుకుతో తడిసిన భూమి కన్నీళ్లుగాచే, కనికర మెరుగని కఠిన పిశాచుల అంతు చూద్దామురా. కథం తొక్కి జై హిందని తరిమి కొడదామురా. చలేని మన భారతదేశం మరచిపోము జాతీయ గీతం. నరనరాల అణువణువున మరిగే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
నెక్స్ట్ సాంగ్ వచ్చేసి 9th బాయ్స్ మిక్సింగ్ సాంగ్ రెడీ. గమదని సమదసని సునని మగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొట్టే అల్లరి నిన్న ముగ్గుల దారులు వేసిన దండుకీరా నీరుల పూలను మాయలు నవ్వుల మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని బిల్లి కొంటే అల్లరి సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి ఇరుకుల తీగలతో భుజాలే కనుముగ కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ముడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్ల కొట్టి పోరా
ఇంకా వాళ్ళు ఇక్కడ పెర్ఫామ్ చేసేదానికి బాగా సహకరించాడు. అందుకని మా పాఠశాల తరఫున రాజాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న చిరు సత్కారం. సార్ మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా జాయిన్ అవ్వండి సార్. నువ్వు ఒక్కడమే పెద్ద డాన్సర్ అనుకున్నావా? అలా అనుకున్న అలాగే సంబంధించి కావచ్చు, స్కూల్కి సంబంధించి కావచ్చు ఉండే మాధవి గారికి కూడా మా పాఠశాల తరఫున మనందరం కూడా ఏంటి మనోడు ఇరదయిస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తారు సార్. గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఈ పేటకు నేనే మేస్త్రి. ఈ పేటకు నేనే ఈ పేటకు నేనే పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకు కబడ్డాలు గట్టి మ్యూజిక్ నన్ను చూస్తున్నారు. ఎవరి తప్పుడు కొట్టండి. స్వచ్ఛమైన అర్థతనుగు బిడ్డ కబాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
చక్కని తల్లి. రంబలాంటి నువ్వెవరు? నువ్వెవరు? అట్లా 7 మొహాలు వేసుకొని చూస్తారంట్రా. వాయించండి. కన్ను పెట్టను కన్ను కొట్టను పాలు పెట్టను బయట పెట్టను అదే 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 కన్ను పెట్టను కన్ను కొట్టను పాలు పెట్టను బయట పెట్టను గుట్టు గుట్టుగా చెట్టు కట్టను జంట చేరితే గంట కొట్టను గుట్టు పెట్టే పట్టే ఊరు కొను పెట్టి కట్టి గుట్టి కొట్టి తీరతాను. వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులు వీళ్ళు ఓ పక్క 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 10th క్లాస్ కి బ్రిడ్జ్ కోర్స్ ప్రిపేర్ అవుతూ అందులో ఒంటిపోట్ల పనుల్ని మాత్రమే చూసుకుంటూ చక్కని తల్లి చుక్కల్లా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున బుడతామాయమ్మ తల్లిని కడుపున బుడతామాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి కడవల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్నాయేరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముద్దుల్లో సిగ్గు దొరికే పల్లె సంక్రాంతి సంబరాలు సూరమ్మో అంబారాన్ని తాగే చూడమ్మో అంబారాన్ని సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి
కుండైనావా గౌడన్న తాళ్ళు తీసి పళ్ళంతా కళ్ళు పోసి పొద్దంతా బట్టనే కుండే కారాకు తండే 6 గజాల చీర అగ్గి పెట్టెల్లో పెట్టే చేతి గుర ముక్కులకు ఓరల్లో చెయ్యెత్తి దండం పెడతాసాలన్నా చెయ్యెత్తి దండం పెడతాసాలన్నా సూరా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి అల్లల్ల నేరల్ల కొల్ల కుర్మాల మంద ఊరు మేలు గోరె పీరన్న దండానన్న కొట్టగాలి తిత్తి పొద్దంతా ఒత్తి ఒత్తి పొడవల్లకు తక్కైనావు నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనావా ఓరల్లో మా ఊరికి చెలిమైనావా మాయన్న మా ఊరికి చెలిమైనావా మాయన్న సూరా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి కాళ్ళకి చెప్పైనావు తండోరాడప్పైనావు పల్లెకు చివరానుంటూ ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే సేను శలకల్లో నీవే అయ్యారై మానన్న అన్ని పనులల్లో నీవే సరిరాను నీకెవరు ఓరన్నో సల్లంగా ఉండాలి మాయన్న నువ్వు సల్లంగా ఉండాలి మాయన్న సూర సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి విద్యార్థినులు తిప్పుకుంటున్నావు అంటూ వచ్చేస్తున్నారు మన 8th క్లాస్ గర్ల్స్. బెల్లం చుట్టూ ఈగలెక్క మంచం చుట్టూ దోమలెక్క బెల్లం చుట్టూ ఈగలెక్క
ಧಾರಾಳಮ ತಂದ ಮನಸ್ಸುಕೊಳ್ಳ
హలో రాజా పో రాజా పో నువ్వు కూడా ఏంటి పని ఎలుగులో వాడు చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. రాజా సోలో సాంగ్ పాడండి సార్. Song mixed by DJ Chandra from Alichadla Bangaru Palam. Come on. అక్కడ ఇక్కడ అంటున్నావు, ఇది ఏం చెప్పావు ఏంటి? The song mixed by DJ Chandra from Alichadla Bangaru Palam.